अखिल भारतीय विद्यार्थी परिषद हम सबका ध्यान में है। कुछ सालों से तेलंगाना का स्कूल एजुकेशन में क्या हो रहे हैं, लगभग 2700 स्कूल 27,000 स्कूल्स में आज 24,000 बंद होने का स्थिति में है। इसके कारण कौन है? एक ही आदमी का नाम है रेवंत रेड्डी। इधर देखिए, चीफ मिनिस्टर, होम मिनिस्टर, हाई स्कूल एजुकेशन मिनिस्टर, हायर एजुकेशन मिनिस्टर, वो जैसा एक वन मैन शो कर रहे, एक वन पर्सन शो कर रहे इधर रेवंत रेड्डी। इसके कारण तेलंगाना के सारे सरकारी विद्यालय में भी 1% टीचर्स है, कोई फैकल्टी टीचर्स ही नहीं है स्कूल्स पर। उसी समय देखने के समय हम सबका ध्यान में है, हम सब गरीब परिवार से, पिछड़े परिवार से आने वाला विद्यार्थी है। हम सबको पढ़ाई कहाँ होगा? सरकारी विद्यालय पर होगा। बट लेकिन तेलंगाना में सरकारी विद्यालय बंद करके कैपिटल फीस देने वाला बड़ा बड़ा प्राइवेट कंपनीज को इधर बड़ा मौका दिया है रेवंत रेड्डी सरकार। इधर राइट टू एजुकेशन के माध्यम से 25% पिछड़े वर्गों का, गरीब परिवार का विद्यार्थियों को सीट देना है ये प्राइवेट स्कूलों पर। वो भी हो रहे हैं क्या? वो भी नहीं है। राष्ट्रीय शिक्षा निधि एक सुलभी गुणवत्तापूर्व शिक्षा के लिए मांग करके विद्यार्थी परिषद के मांग के बाद आया नेशनल एजुकेशन पॉलिसी, उस पर भी एक लागू नहीं हो रहे इस तेलंगाना प्रांत में। सो ये सब इश्यू लेकर आज तेलंगाना प्रदेश का अखिल भारतीय विद्यार्थी परिषद का कार्यकर्ता एवं छात्र छात्राएं इधर इकट्ठा हुआ। हमारा मुद्दा ये की है, न्याय चाहिए छात्रों को। हम हमारा अधिकार मांगने के लिए आया, नहीं किसी का भीख मांगने नहीं आया, नहीं किसी का भीख मांगने नहीं आया। वंदे मातरम, भारत माता की जय। తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ 27,000 పాఠశాలలలో 23,000 పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో మూస్తాన్ని అనడము సిగ్గుచేటు। దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది। సొసైటీల పేరుతోని, ట్రస్టుల పేరుతోని లాభాపేక్ష లేకుండా మేము సర్వీస్ చేస్తామన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు లక్షల కొద్ది మెడికల్ ఫీజుల కంటే, ఇంజనీరింగ్ ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేస్తూ పేద తల్లిదండ్రుల యొక్క రక్తం తాగుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు। ప్రైవేటు విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్లకు పనిచేస్తున్నాడు। వెంటనే నువ్వు ఇచ్చిన హామీ ఏదైతున్నదో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది। విద్యా హక్కు చట్టం ద్వారా 25% సీట్లను పేద బడుగు బలహీన వర్గాలకు కేటాయించాలి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది। అదేవిధంగా పాఠశాలల లోపల మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, గురుకులాలకు పక్క భవనం నిర్మించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది। అదేవిధంగా ఎన్ఈపీ 2020ని అమలు చేయాలని చెప్పేసి, లేకపోతే విద్యార్థులతో కోక్కున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం లేదు। తెలంగాణ ఉద్యమ తరాలు నిన్ను ఖచ్చితంగా రోడ్డు మీద పెడతారు, నీ గల్లా బట్టి విద్యార్థులు గుంజుకొస్తారు, నీకు రాజకీయంగా భూస్థాపన చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం। ఖచ్చితంగా విద్యార్థుల హక్కుల కోసం ఏబీపీ కొట్లాడుతుంది, వెనుక్కు పోయే ప్రసక్తే లేదు, నీ మెడలు వస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ డైరెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని రేషనలైజేషన్ పేరు మీద కేవలం 4,000 స్కూళ్ళకి కుదిస్తామని చెప్పడము చాలా సిగ్గుచేటు। అయ్యా రేవంత్ రెడ్డి, ప్రభుత్వ నేతగా విద్యాశాఖ మంత్రిగా నువ్వు ప్రమోట్ చేయాల్సింది ప్రభుత్వ బడులను, కానీ నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ బడుల యొక్క శంకుస్థాపనలో పోతావు, ప్రభుత్వ బడులేమో మూస్తా అని చెప్తావా? రేవంత్ రెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీ మనుమడు ఎవరైతే ఉన్నారో నీ మనుమడిని జూబ్లీ హిల్స్ లోని ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలి। ఎందుకంటే నీ మనుమడేమో వేలు కట్టి కార్పొరేట్ ప్రైవేట్ బడులు చదివితే మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులేమో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న స్కూల్లో చదువుకోవాలన్నా, ఒకటే సార్ ఉన్నటువంటి స్కూల్లో చదువుకోవాలన్నా,
ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఆ సారే చదువు చెప్పాలి, ఆ సారే గంట కొట్టాలి, ఆ సారే పువ్వు వండాలి, ఆ సారే వడ్డించాలా? ఇదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. గురుకుల పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈరోజు పక్కా భవనాలు లేక ఎప్పుడు కూలిపోతాయో తెలియక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాఠశాలల్లో ఈరోజు విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మేము ఇక రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇన్ని నిర్ణయం ఏదైతే ఉందో 27,000 పాఠశాలలు మూస్తామని చెప్పిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడ్డగోలుగా ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఇంజనీరింగ్ దోపిడీకి మించిపోయి నర్సరీ సీటు కోసము లక్షల డొనేషన్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. నర్సరీకి లక్షల డొనేషన్ కట్టాలి, 2 లక్షలు 3 లక్షల ఫీజు. ఇంజనీరింగ్ విద్య కంటే ఈరోజు నర్సరీ విద్య ఈ రాష్ట్రంలో కాస్ట్లీగా మారింది. దీని అంతటికి కారణము ఉన్నటువంటి అధికారులు అవినీతిమయంగా తయారవ్వడం, డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, లేని కారణంగా ఉన్నోళ్ళందరేమో డబ్బులకు ఆశపడి ఈరోజు ప్రైవేటు శక్తులతోటి కుమ్మక్కై పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యని బలోపేతం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ ముంగట ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ మాఫియా రోజుకు విద్యార్థులకు విద్యను అందించకుండా దాక్షలాగా దాచిపెట్టే పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందరినీ దాక్షగా ఈరోజు తయారవుతుంది. ఈరోజు కార్పొరేట్ మాఫియాకు తొత్తుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుంటూ తప్ప ఇంకోటి లేదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతూ ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు లేవు, ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్ లేవు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని త్వరితగతినగా పాఠశాలలో మౌలిక వసతులు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు కార్పొరేట్ మాఫియా ఈరోజు ప్రభుత్వం తయారైంది తప్ప మరొకటి కాదని ఈరోజు తెలియజేస్తున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముంగడ ఈరోజు ధర్నా చేయడమో, ఈరోజు త్వరితగతిన రీచ్ చేయడమో జరుగుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను మొత్తం ఈరోజు ట్రస్ట్ పట్టిస్తుండు. ఈ రాష్ట్రంలో చదువు రాని ముఖ్యమంత్రి యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మాలాంటి పేద విద్యార్థులు ప్రతి ఒక్క రోజు రోడ్డు మీదకి వచ్చి మా పాఠశాల విద్యలో మౌలిక వసతులు కల్పించాలి. ఈ దుర్మార్గుడు యొక్క రాక్షసుడు యొక్క రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే ఆ యొక్క పాఠశాలను 4,000 పాఠశాలలు కావాలని రేవంత్ రెడ్డి కుట్లేసుడు. అరే బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, నీ అయ్యా జాగిరి కాదు, విద్యార్థుల హక్కు మాది. మేము చదువుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ద్వారా మేము చదువుకుంటాం. ఏవైతే రిజిస్ట్రేషన్ పేరు మీద 4,000 పాఠశాలలకు తెద్దామని రేవంత్ రెడ్డి చూస్తుండో వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాలు లక్షల ఫీజు రోజులు తెరుస్తుంటే నేడు యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం ఫీజు నియంత్రణ చట్టం ఇక్కడ అమలు చేశాడు. గురుకులాలో మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్రంలో ఎంఈఓ డిఓ పోస్టులు భర్తీ చేయాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర ముట్టడి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించింది, రాజ్యాంగం కరువైంది. పేద విద్యార్థులను మేము మా బాధలు చెప్పుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వెళ్తామని వస్తే నేడు ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి పెట్టిన పోలీసులు ఎక్కడ ఏ విధంగా వేరుస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ పోలీసు అన్నారు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కులైన పాఠశాల విద్యలో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాం. అంటే ఇప్పుడు చదువుకోవాల్సిన విద్యార్థులు చదువును కొంటున్నారని చెప్పొచ్చు. బరాబర్ చదువుకుంటారు. నేడు నర్సరీ కూడా 12 లక్షల రూపాయలు ఫీజు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఇదా రేవంత్ రెడ్డి రాజ్యం. ప్రజాపాలన వస్తే చదువు దూరం చేస్తా, ప్రజాపాలన వేస్తే విద్యార్థిని రోడ్డు చేస్తా, ప్రజాపాలన వస్తే ఈరోజు బతుకులను దూరం చేస్తా. ఇదే నా ప్రజాపాలన. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ బడులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో 4,000 పాఠశాలలు తెస్తాని
అనుకుంటున్న విధానాన్ని వెంటనే తప్పుపట్టాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలి. ఏదైతే సూడో ఇంటలెక్చువల్ మేమే కమ్యూనిస్టం, మేమే రాజ్యాంగం తయారేస్తున్నాం, ఆకునూరు మురళి కొంచెం అన్న ఇజ్జతమానం ఉండాలి. ఆకునూరు మురళి ఏం చెప్తుండు? ఇందిరా పార్క్ కాడికి వచ్చి CJP పాఠశాల విద్య బాగుండదు, ఆయనే పాఠశాల విద్య పెడతాడు, ఆయనే స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తాడు, రేషనైజేషన్ ఆయన చేస్తాడు. కానీ ఈరోజు ఏం చెప్తుండు? ఈ యొక్క పాఠశాల విద్య బాగాలేదు, ఈరోజు స్కూల్ యూనిఫామ్లు ఇస్తారు, ప్రభుత్వ బడులు బాగాలేవు అని చెప్పే వ్యక్తి కూడా ఈ యొక్క ఆకునూరు మురళి కావచ్చు. ఏదైతే ఈ యొక్క విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నా, విద్యా కమిటీ మెంబర్ ఉన్నా వెంటనే వారిని ప్రక్షాళన చేయాలి. రేవంత్ రెడ్డి, చాతగాని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ABVP డిమాండ్ చేస్తుంది. చదువుకోవాల్సిన అవసరం లేదా మరి తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఈరోజు విద్య అనేది ఒక వ్యాపారమైంది. ఈ యొక్క విద్య పేద విద్యార్థికి దొక్కుతలేదు. అంటే రేవంత్ రెడ్డి మనవాడు చదువుకుంటే, రేవంత్ రెడ్డి ఉన్న మంత్రుల కొడుకుల బిడ్డ చదువుకుంటే అయిపోతా? మాలాంటి పేద విద్యార్థులు ఏదైతే రెక్కార్తగానే డొక్కాలని పరిస్థితిలో ఉన్నా మేము చదువుకు దూరంగా ఉన్నా ఎందుకు 12 లక్షల ఫీజులు, నర్సరీకి 12 లక్షల ఫీజు పెడితే ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండు? ఇప్పటికైనా ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి, రేషనైజేషన్ పేరిట ఉన్న ఏదైతే కుంభకోణం చేయాలనుకుంటారో దాన్ని వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం.